వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు బకాయిల చెల్లింపులు 12 సమాన వాయిదాలు. దానికి మార్చి 31 చివరి తేదీ. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఈ బడ్జెట్ కేటాయింపులో ఉద్యోగులకు రావాల్సిన డిఏ మరియు పిఆర్సి బకాయిల ఊసు లేకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేకంగా జారీ చేసిన జీవోల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన 12 సమాన వాయిదాల గడువు మార్చి 2025కు ముగుస్తున్నందున బాకీ డిఏ బకాయిలకు ఇవ్వని పక్షంలో న్యాయస్థానం ద్వారానైనా ఇచ్చిన జీవోలు అమలుపరిచే విధానంగా ఆ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు తద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశము మరియు బాకీ ఉన్న ఏ ఒక్క రూపాయి కూడా సంబంధించి బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీ బాజీ పఠాన్ గారు మరియు శ్రీ కరిమి రాజేశ్వరరావు గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వలె ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఈ బడ్జెట్ నిరూపణ చేసిందని వారు ఈ సందర్భంగా అయితే తెలియపరచడం జరిగింది. సో ఈ విధంగానైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధమేనని వారు ప్రభుత్వానికి అయితే తెలియజేయడం జరిగింది.